సోగ్రెన్ సిండ్రోమ్కు వెగన్ ప్లాంట్ బేస్డ్ డైట్ పనిచేస్తుందా? మీ ఫలితాలను గరిష్టంగా పొందడానికి ఉత్తమ మార్గం ఏమిటి? ఈ వీడియోలో సోగ్రెన్ సిండ్రోమ్కు వెగన్ మరియు ప్లాంట్ బేస్డ్ డైట్ల గురించి, అలాగే అవి ఇతర ఆహార విధానాలతో ఎలా పోల్చబడతాయో మీకు తెలుసుకోవాల్సిన ప్రతిదాన్ని వివరంగా చెప్పబోతున్నా. మేము సాధారణ తప్పిదాలు, చేర్చాల్సిన ముఖ్యమైన ఆహారాలు, దేనిని నివారించాలో, అలాగే ఉత్తమ ఫలితాల కోసం మీ పురోగతిని ఎలా గమనించాలో చర్చించబోతున్నా. చివరి వరకు చూడండి. హాయ్, నేను డాక్టర్ టోను దసరి. గట్ మైక్రోబియోమ్ అసమతుల్యతల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో నిబద్ధత కలిగిన శస్త్రచికిత్స నిపుణుని. నేను నా 20లో జీర్ణ సంబంధిత సమస్యలు, ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్తో బాధపడ్డాను, కానీ అది నాలోనే కాకుండా నా రోగులలో కూడా పనిచేసే విధానాన్ని విజయవంతంగా రూపొందించాను. నా విధానాన్ని మైండెడ్ ఇమ్యూనిటీ అప్రోచ్ అని పిలుస్తారు. ఇది సంవత్సరాలుగా వేలాది విజయాలను సాధించింది. మీరు లేదా మీకు తెలిసిన ఎవరికైనా షోగ్రెన్ సిండ్రోమ్ సమస్య ఉంటే, శాశ్వతంగా ఇన్ఫ్లమేషన్ను తొలగించుకోవాలనుకుంటే మా వెబ్సైట్ ngiclinic.com ను సందర్శించండి. నాతో డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి. షోగ్రెన్ సిండ్రోమ్ నుండి కోలుకోవడానికి ప్రాక్టికల్ స్టెప్పులు, కేవలం 6 వారాల్లో స్థిరమైన ఫలితాలు ఎలా సాధించాలో నేను మీకు వివరంగా చెప్పగలను. మా వెబ్సైట్లో మీరు షోగ్రెన్ సిండ్రోమ్ను సహజంగా ఎలా తొలగించుకోవచ్చో అనేక ఉచిత వనరులు ఉన్నాయి మీ ప్రయాణాన్ని ప్రారంభించడంలో. కాబట్టి క్రింద వివరణలోని లింక్ను చూడండి, మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. నేను మర్చిపోకముందే, ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం లైక్ చేయండి, ఫాలో చేయండి. మనం ప్రారంభిద్దాం. ఇక్కడ 2024లో జరిగిన ఒక అధ్యయనం, ఇందులో 3 షోగ్రెన్ సిండ్రోమ్ రోగులు రా ప్లాంట్ బేస్డ్ డైట్ తర్వాత వారి లక్షణాల్లో వేగంగా గణనీయమైన మెరుగుదలలు. ఇంకా 2022లో జరిగిన మరో అధ్యయనం ఉంది. ఇది ప్లాంట్ బేస్డ్ డైట్ షోగ్రెన్ సిండ్రోమ్లో లక్షణాలు మరియు ఇన్ఫ్లమేషన్ను ఎలా మెరుగుపరచగలదో పరిశీలించింది. చాలా మంది రుమటాలజిస్టులు షోగ్రెన్ సిండ్రోమ్కు డైట్ అవసరం లేదని చెబుతారు. మరి నిజంగా పనిచేసేది ఏది అని మనం ఎలా తెలుసుకోవాలి? నేను షోగ్రెన్ సిండ్రోమ్కు ఐడియల్ డైట్ అనే నా మరో వీడియోలో చెప్పినట్లుగా, ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా సరిపోయే ఫైటోన్యూట్రియంట్ ఆధారిత డైట్ ప్లాన్లను నేను బలంగా సిఫార్సు చేస్తాను. ఒక డైట్ షోగ్రెన్ సిండ్రోమ్కు పనిచేస్తుందో లేదో నిర్ణయించడానికి నేను 4 ముఖ్యమైన ప్రమాణాలను ఉపయోగిస్తాను. అయితే ఈ డైట్లు పూర్తిగా వెగన్ లేదా ప్లాంట్ బేస్డ్ కావాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్పాలంటే ఆ 4 ప్రమాణాలు ఫైటోన్యూట్రియంట్లు, మాక్రోన్యూట్రియంట్ అవసరాలు, మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ మరియు ఫుడ్ సెన్సిటివిటీ. వివరణ కావాలంటే షోగ్రెన్ సిండ్రోమ్కు ఐడియల్ డైట్ అనే నా మరో వీడియోను చూడండి. కానీ ఇప్పటికైతే ఈ వీడియోలో నేను మీకు ఒక తేలికపాటి సమరీ ఇస్తాను. ఇప్పుడు మనం ప్లాంట్ బేస్డ్ డైట్ల గురించి, అలాగే నేను షోగ్రెన్ సిండ్రోమ్కు సిఫార్సు చేసే ఫైటో డైట్ వంటి ఇతర డైట్ విధానాలతో వాటి పోలికలను చర్చిద్దాం. నా ఇతర కొన్ని వీడియోలలో మీరు కాంప్లెక్స్ ప్రోటీన్ అనే కాన్సెప్ట్ను గుర్తుంచుకుని ఉండవచ్చు. కొన్ని కాంప్లెక్స్ ప్రోటీన్లు ఇమ్యూన్ రెస్పాన్స్ను ప్రేరేపించవచ్చు, తద్వారా షోగ్రెన్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. మన ఆహారంలో మనం ప్రోటీన్ను తింటాము. ఇది వివిధ వనరుల నుండి రావచ్చు, మొక్కల నుండి, జంతువుల నుండి కూడా. ప్రోటీన్ అనేది మౌలికంగా అనేక అమినో ఆమ్లాలు కలిసిన సముదాయం. ఈ ప్రోటీన్ మన జీర్ణ వ్యవస్థలోకి వచ్చినప్పుడు మన ప్రేగుల్లోని ఎంజైములు వీటిని విడివిడిగా అమినో ఆమ్లాలుగా విడదీస్తాయి. అవే తర్వాత శరీరంలో శోషించబడతాయి. ఈ ప్రేగు ఎంజైములను ప్రోటీయేసెస్ అంటారు. ఇది ఎందుకు సంబంధం ఉందంటే, కొన్నిసార్లు ఈ ప్రోటీయేసెస్ తమ పని పూర్తిగా చేయకపోవచ్చు. దాంతో మన ప్రేగుల్లో మరియు రక్తంలో పెద్ద ప్రోటీన్ కణాలు ఎక్కువసేపు మిగిలిపోతాయి. ఇది ఎందుకు జరుగుతుంది? కొన్ని రకాల ప్రోటీన్లు విరగడంలో కష్టం ఉంటుంది. అలాగే ప్రోటీన్లను విరగడానికి సరిపడా ప్రోటీయేస్ ఉండకపోవచ్చు. మీకు ఇప్పటికే తెలుసు, ప్రేగు అనేది ఒక పెద్ద ఇమ్యూన్ అవయవం, కాబట్టి పూర్తిగా జీర్ణం కాని ఈ ప్రోటీన్లు విదేశీ ప్రమాదంగా గుర్తించబడి ఇమ్యూన్ ప్రతిస్పందనను కలిగిస్తాయి. అందులో ముఖ్యంగా శరీరం ఈ పెద్ద జీర్ణం కాని ప్రోటీన్ల వల్ల దాడి జరుగుతోందని భావిస్తుంది. అందుకే ఇది చాలా ఇమ్యూన్ రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి వాపును కలిగిస్తాయి. ఇది సమస్యగా మారవచ్చు. తర్వాత మీరు అర్చిడోనిక్ యాసిడ్ మార్గాన్ని కూడా చూడాలి. ఇది నేరుగా జంతు ఆధారిత కొలెస్ట్రాల్ తీసుకోవడంతో సంబంధం కలిగి ఉంటుంది. అన్ని జంతు కణాల్లో కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ ఉన్న మెంబ్రెయిన్ గోడ ఉంటుంది. ఇవి మన శరీరంలో అర్చిడోనిక్ యాసిడ్ మరియు సైటోకైన్లుగా మారి వాపును కలిగిస్తాయి. అన్ని జంతు ఆధారిత ఉత్పత్తుల్లో అర్చిడోనిక్ యాసిడ్ ఉంటుందా? లేదు, కేవలం మాంసం మరియు కొవ్వు ఉన్న పాలు ఉత్పత్తుల్లో మాత్రమే ఉంటుంది. మరియు సాచురేటెడ్ ఫ్యాట్ వల్ల కూడా వాపు సమస్యలు వస్తున్నాయి.
అందుకే శాకాహార ఆహారాలు కొన్నిసార్లు షోగ్రెన్ సిండ్రోమ్కు పనిచేస్తాయి. వీటి వల్ల ఈ వాపు కలిగించే ఆహారాలు తొలగిపోతాయి. అయితే శాకాహార మరియు మొక్కల ఆధారిత ఆహారాలకు కూడా వాటి సొంత సవాళ్లు ఉన్నాయి. వాటిని నేను ఈ వీడియోలో తర్వాత చర్చించబోతున్నాను. షోగ్రెన్ కోసం శాకాహార ఆహారం పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారంపై ఆధారపడి ఉంటుంది మరియు కొవ్వులు, ప్రోటీన్లతో పోలిస్తే ఎక్కువ ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్లను ప్రాధాన్యత ఇస్తుంది. లాక్టో లేదా ఓవో వెజిటేరియన్ ఎంపికలు ఉన్నప్పటికీ ఈ చర్చలో మనం పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారాలపై దృష్టి పెడతాము. ఈ ఆహారం జంతు ఆధారిత ఉత్పత్తులకు బదులుగా శాకాహార మాంసాలు, చీజ్లు, వెన్నకు ప్రత్యామ్నాయాలు వంటివి ఉపయోగిస్తుంది. వీటిలో చాలా కాజు, సోయా లేదా కొబ్బరి నూనెతో తయారవుతాయి మరియు సంప్రదాయ జంతు ఆధారిత ఆహారాన్ని అనుకరించేందుకు రూపొందించబడ్డాయి. ఉదాహరణలకు బియాండ్ మీట్, ఇంపాసిబుల్ మీట్, డయా చీజ్, అలాగే సోయా, ఓట్స్ లేదా కొబ్బరి పాలు వంటి మొక్కల ఆధారిత ఆలు ఎంపికలు ఉన్నాయి. ఈ ఆహారం యొక్క ప్రధాన లక్ష్యం మాంసం మరియు పాలు ఉత్పత్తులతో సాధారణంగా సంభవించే వాపు ప్రభావాలను తగ్గించడమే. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. మనము చర్చించిన 4 ప్రమాణాలను గుర్తుంచుకోండి. ఈ ఆహారం కాలక్రమేణా ఎలా నిలబడుతుందో మనం దగ్గరగా పరిశీలిద్దాం. మొదటి ప్రమాణమైన ఫైటోన్యూట్రియంట్స్ లోకి మనం లోతుగా వెళ్దాం. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మొక్కల ఆధారిత సూపర్ ఫుడ్స్ నుండి లభించే సూక్ష్మ పోషకాలు. ఈ సమ్మేళనాలు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇవి షోగ్రెన్ సిండ్రోమ్ ఉన్నవారికి వాపును తగ్గించి రోగనిరోధక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 2021లో జరిగిన ఒక అధ్యయనం షోగ్రెన్ సిండ్రోమ్లో పొడి కంటి, పొడి నోటి లక్షణాలను తగ్గించడానికి పాలిఫినాల్స్ వంటి సహజ బయోయాక్టివ్ సమ్మేళనాల ప్రయోజనాలను సమీక్షిస్తుంది. ఇంకా 2020లో వచ్చిన అధ్యయనం ప్రాథమిక షోగ్రెన్ లక్షణాలపై హెర్బల్ సప్లిమెంట్ల చికిత్స ప్రభావాలను చర్చిస్తుంది. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి పాలిఫినాల్స్, టెర్పీన్స్, థయోసైనేట్స్, ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చెస్, ఒమేగా కొవ్వులు మరియు ఆల్కలాయిడ్స్ వంటి అనేక ముఖ్యమైన వర్గాల్లోకి వస్తాయి. ఈ మైక్రోన్యూట్రియంట్లు శరీరమంతా, ముఖ్యంగా పేగులో ప్రారంభమయ్యే వాపును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. షోగ్రెన్ సిండ్రోమ్ కోసం వెగన్ లేదా ప్లాంట్ బేస్డ్ డైట్ అనుసరిస్తున్నప్పుడు ఎక్కువ ఫైటోన్యూట్రియంట్లను తీసుకోవడం ముఖ్యం, కానీ ఆహార ఎంపికలపై జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. మీ వెగన్ డైట్లో ప్రాసెస్డ్ ఫ్లోర్, పంచదార లేదా నకిలీ మాంసాలు, చీజ్లు ఎక్కువగా ఉంటే ఈ ఆహారాల్లో ఫైటోన్యూట్రియంట్లు ఉండకపోవచ్చు. పైగా ఇది వాపును పెంచే రసాయనాలను కలిగి ఉండవచ్చు. ఇది మీ లక్ష్యానికి విరుద్ధంగా ఉంటుంది. అయితే రెసిస్టెంట్ స్టార్చ్లు, ఫైబర్, ఒమేగా ఐస్, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు మరియు సంపూర్ణ కూరగాయలను కలిగి ఉన్న సమతుల్యమైన ఆహారం షోగ్రెన్ సిండ్రోమ్ను నియంత్రించడానికి, నయం చేయడానికి అవసరమైన ఫైటోన్యూట్రియంట్లను అందించగలదు. ఇప్పుడు మాక్రోన్యూట్రియంట్ అవసరాల గురించి మాట్లాడుకుందాం. షోగ్రెన్ సిండ్రోమ్ కోసం వెగన్ మరియు ప్లాంట్ బేస్డ్ డైట్లు మాక్రోన్యూట్రియంట్ అవసరాలను తీర్చడంలో తరచుగా తక్కువగా ఉంటాయి. మాక్రోన్యూట్రియంట్లలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. నా వెబ్సైట్లోని కాలిక్యులేటర్లో మీ ఎత్తు, బరువు, శారీరక చురుకుదనం నమోదు చేస్తే మీకు అవసరమైన మాక్రోన్యూట్రియంట్ అవసరాలను అంచనా వేయవచ్చు. సాధారణంగా ఒక ఆహారం దాని మొత్తం కాలరీలలో సగం కొవ్వుల నుండి వస్తే మంచిదే. మాంసాహారంలో లేదా కొన్ని ప్లాంట్ బేస్డ్ ఆహారాల్లో ఉండే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఇష్టపడను. సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో వాపు ప్రక్రియలకు కారణమవుతాయి. అలాగే మాంసంలో ఉండే జంతు ఆధారిత కొలెస్ట్రాల్ కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇది శరీరంలో అరాకిడోనిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. ఈ 2 మార్గాలను కూడా నేను నా ఛానల్లోని ఇతర వీడియోల్లో షోగ్రెన్ సిండ్రోమ్ వాపు గురించి వివరించాను. కాబట్టి మీకు మళ్ళీ గుర్తు చేసుకోవాలనిపిస్తే ఆ వీడియోలను చూసేందుకు సంకోచించకండి. నేను నా షోగ్రెన్ క్లయింట్ల కోసం ఆహార ప్రణాళికలు రూపొందించినప్పుడు అవి స్పష్టమైన కారణాల వల్ల సాధారణంగా తక్కువ కార్బోహైడ్రేట్లతో ఉంటాయి. చాలా కొవ్వులు కూడా మొక్కల ఆధారిత ఒమేగా మూలాల నుండి వస్తాయి, కాబట్టి ఈ సమస్యలు పూర్తిగా నివారించబడతాయి. ప్రతిరోజు ఆహారంలో కనీసం ఒక 100 గ్రాముల ప్రోటీన్ ఉండేలా కూడా నేను చూసుకుంటాను. ఇది మీరు పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారంపై ఆధారపడితే కొంత కష్టంగా ఉంటుంది. మీరు మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలాల నుండి తయారైన ప్రోటీన్ షేక్స్ను చేర్చుకోవాల్సి రావచ్చు. చివరగా షోగ్రెన్ సిండ్రోమ్కు సంబంధించిన వీగన్ డైట్లు సాధారణంగా కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ల సరైన సమతుల్యతను పట్టించుకోకపోతాయి. వారు తరచుగా ఫైబర్ తీసుకునే పరిమాణాన్ని గమనించడంలో విఫలమవుతారు. ఇది పేగు మైక్రోబయోమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైనది. ఇది నా 3వ అంశానికి తీసుకెళ్తుంది, అంటే మైక్రోబయోమ్ ప్రత్యేకతను పరిశీలిద్దాం. ఈ సమీకరణను మళ్ళీ పరిశీలిద్దాం. చెడు బాక్టీరియా, ఫంగస్లు కార్బోహైడ్రేట్లపై పెరుగుతాయి. ఇది శోథానికి దారితీస్తుంది. వీగన్ డైట్లు సాధారణంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో కొన్ని కార్బ్స్ అంతగా ఉపయోగపడకపోవచ్చు. అయితే వీగన్ డైట్లు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు దారితీస్తాయా? దీనికి సమాధానం స్పష్టంగా లేదు. ఇది కొంత వివాదాస్పదంగా వినిపించవచ్చు, ఎందుకంటే యూట్యూబ్ మరియు రెడిట్లో వీగన్ డైట్లు పేగు మైక్రోబయోమ్ వైవిధ్యాన్ని మెరుగుపరుస్తాయని కొన్ని వాదనలు ఉన్నాయి. కానీ నేను ఒక ప్రాయోగిక దృష్టికోణాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నా వృత్తిలో నేను వందలాది లేదంటే వేలాది స్టూల్ అధ్యయనాలను పరిశీలించాను.
షోగ్రెన్ సిండ్రోమ్ కోసం వీగన్ డైట్ పాటించిన చాలా మంది వారి ఆహారంతో తమ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను ఎంపిక చేసుకోరు. షోగ్రెన్ సిండ్రోమ్ స్వభావం పేగు మైక్రోబియం లోపం వల్ల కలిగే వాపుతో కూడి ఉంటుంది. అందుకే మా ప్రోగ్రాంలో జపాన్ నుండి వచ్చిన పేటెంట్ పొందిన ప్రొబయోటిక్స్ ఉపయోగించి పేగు మైక్రోబియంను తిరిగి సరిచేస్తాము, హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తాము మేము మొదట చేస్తాము. కానీ మంచి బ్యాక్టీరియా వృద్ధిని ఎలా ప్రోత్సహించాలి? కార్బోహైడ్రేట్లను నివారించడం వల్ల కాదు, సరైన నిష్పత్తులు మరియు పరిమాణాల్లో ఫైటోన్యూట్రియంట్లను ఎంచుకోవడం వల్లే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడే మైండ్ గట్ ఇమ్యూనిటీ పద్ధతి నిజంగా మెరుగ్గా పనిచేస్తుంది. మేము షోగ్రెన్కు అనుకూలంగా ఉండే డైట్లను రూపొందిస్తాము. ఇవి ప్రత్యేకమైన లాభదాయక బ్యాక్టీరియా రకాల వృద్ధిని ప్రోత్సహిస్తాయి. ఇవి రక్షణాత్మక బయోఫిల్ను ఏర్పరచి హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ను బయటకు తోసేస్తాయి. కాలక్రమేణా ఇది శరీరంలో ఆల్ఫా మరియు ఇంటర్ల్యూకిన్ వంటి ప్రోఇన్ఫ్లమేటరీ సైటోకైన్లను తగ్గిస్తుంది. షోగ్రెన్ సిండ్రోమ్కు వీగన్ డైట్లోని సమస్య ఏమిటంటే అది మూల కారణాన్ని పరిష్కరించదు. రెసిస్టెంట్ స్టార్చ్ లేదా ఫైబర్పై దృష్టి పెట్టకపోవడం వల్ల ఇది మంచి బ్యాక్టీరియాను కాకుండా చెడు బ్యాక్టీరియాకు ఆహారం అందిస్తుంది. వీగన్ డైట్లలో మొక్కల ఆధారిత చక్కెరలు, కార్బ్స్, రసాయనాలు ఉంటాయి. ఇవి లక్షణాలను తీవ్రతరం చేయవచ్చు. నేను మెరుగుపడినట్లు చూశాను కానీ సమస్యలు ఎదుర్కొన్నారు ఎందుకంటే ఈ డైట్ గట్ మైక్రోబయోమ్ లోపాన్ని పరిష్కరించదు. అయితే సూత్రాలను పాటిస్తే మొక్కల ఆధారిత డైట్ షోగ్రెన్ సిండ్రోమ్కు పనిచేయవచ్చు. ఫైటో డైట్ వస్తుంది. ఇది షోగ్రెన్ సిండ్రోమ్కు సంబంధించిన మూల మైక్రోబయోమ్ సమస్యలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ విధానం వల్ల దీర్ఘకాలికంగా డైట్లో సౌలభ్యం ఉంటుంది. అంటే అప్పుడప్పుడు చీట్ మీల్స్ తీసుకున్నా కూడా దుష్ప్రభావాలు ఉండవు. సాధారణంగా నేను నా క్లయింట్లకు ప్రోగ్రాంలో 2 లేదా 3 నెలల్లో చీట్ మీల్స్ ఎలా చేర్చుకోవాలో నేర్పుతాను ఎందుకంటే అప్పటికే చాలా గట్ సమస్యలు స్థిరంగా పరిష్కరించబడ్డుంటాయి. షోగ్రెన్ కోసం వీగన్ డైట్లు ఫ్లేరప్స్ సమయంలో సహాయపడవచ్చు కానీ మనం క్లయింట్ల కోసం రూపొందించే కస్టమైజ్డ్ ఫైటో డైట్లతో పోలిస్తే ఇది దీర్ఘకాలికంగా కొనసాగించదగిన వ్యూహం కాదు. ఇప్పుడు చివరి ప్రమాణానికి వెళ్ళిపోదాం. షోగ్రెన్ సిండ్రోమ్ చికిత్సలో ఆహార సంభేద్యతలు ముఖ్యమైనవి. నా ప్రసంగాల్లో అందుబాటులో ఉన్న 4 ప్రధాన ఆహార సంభేద్యత పరీక్షలను నేను వివరిస్తాను. స్కిన్ ప్రిక్ టెస్ట్, ఇగి బ్లడ్ టెస్ట్, IgG4 బ్లడ్ టెస్ట్ మరియు కొత్త మీడియేటర్ రిలీజ్ బ్లడ్ టెస్ట్. ఈ పరీక్షల గురించి వివరంగా తెలుసుకోవాలంటే షోగ్రెన్ సిండ్రోమ్కు సంబంధించిన ఆహార సంభేద్యత పరీక్షలపై నేను చేసిన ఇతర వీడియోలను చూడండి. వెగన్ డైట్లు ఉపయోగకరంగా అనిపించవచ్చు కానీ అనేక మొక్కల ఆధారిత ఆహారాలు సంభేద్యతలను ప్రేరేపించవచ్చు. ఇందులో ముఖ్యమైన ఉదాహరణలు ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్, ఆల్కహాల్, డైస్, కెమికల్స్, ఇంకా బీన్స్, పెసలు, శనగలు వంటి సంపూర్ణ ఆహార ప్రోటీన్లు కూడా ఉన్నాయి. ఇన్నేళ్లుగా ఇవన్నీ సంభేద్యత పరీక్షల్లో కనిపించడాన్ని చూశాను. ఇది వెగన్ లేదా ప్లాంట్ బేస్డ్ ఆహారాల్లో 1 లేదా అంతకంటే ఎక్కువ రకాల ఆహారాలకు ప్రతికూలంగా స్పందించే ప్రమాదం ఎంత ఎక్కువగా ఉందో హైలైట్ చేస్తుంది. అందుకే షోగ్రెన్ సిండ్రోమ్కు వెగన్, ప్లాంట్ బేస్డ్ విధానం ప్రమాదకరం కావచ్చు. ఇది మీ ఆహార ఎంపికలను పరిమితం చేస్తుంది మరియు మరిన్ని సంభేద్యతలు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది. సరే, ఇదే నా ప్రసంగం. కింద కామెంట్లో షోగ్రెన్ సిండ్రోమ్ మరియు వెగన్ డైట్లతో మీ అనుభవాన్ని నాతో పంచుకోండి. మీకు ఏవి పనిచేశాయి, ఏవి పనిచేయలేదు? మీ ప్రయాణం గురించి వినాలని నాకు చాలా ఆసక్తి ఉంది. మీకు తెలుసు కదా, నా క్లయింట్లతో మైండ్ గట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నాకు గొప్ప విజయాలు లభించాయి. దీర్ఘకాలిక ఫలితాల కోసం నేను వ్యక్తిగతీకరించిన ఫైటో డైట్లు మరియు లక్షితమైన గట్ మైక్రోబయోమ్ పునఃసమతుల్యతను బలంగా ప్రోత్సహిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఇలాంటి మరిన్ని విషయాల కోసం లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి. తదుపరి కలుద్దాం.